హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. ప్రభువు బల గురించి ధ్యానించుకుందాం ఈరోజు. అసలు ఈ ప్రభువు బల అంటే ఏంటి అంటే, మరి యేసు ప్రభు వారు ఆయన చనిపోయే ముందు రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరము అని చెప్పి విడిచి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఒక ద్రాక్షరసము పట్టుకొని ఇది నా రక్తంకి సాదృశ్యము అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది శిష్యులకి. ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు నిత్యము చేయండి అని అంటాడు. అయితే దాని నుంచి ఒకసారి మరి వాక్యంలో చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. మనము తీసుకునే ప్రభువు బలలో ఎంత శక్తి ఉందంట. ఒకవేళ నీ విశ్వాసం కనుక పెడితే అందులో ఎంత శక్తి ఉందంటే, ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తావంట. హల్లెలూయా. అయితే దీన్ని మరి చాలా మంది చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాలా మంది ఏంటి అంటే ఇది కొంచెం డేంజర్ సబ్జెక్ట్ అని అనుకుంటారు. సాతాను మరి ఏదైతే ఇంపార్టెంట్, మరి ఏదైతే మరి సంఘానికి చాలా అవసరమో ఆ విషయంలో సాతాను ఏం చేశాడు అంటే సంఘం యొక్క కళ్ళను కట్టేశాడు. మరి కింద చదువుకుంటూ వెళ్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తిన్నునో లేక ఆయన పాత్రలోని ఇది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. ఎవరైతే అయోగ్యంగా తింటాడో అయోగ్యంగా తాగుతాడో వాళ్ళు ఎవరంట, ప్రభువు యొక్క శరీరం గురించి అపరాధం అవుతుందంట. సరే సోదరు మరి చాలామంది దీని విషయమై చాలామంది ఏమంటారంటే, మరి మనము బాప్తిజం లేకుండా దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకోవద్దు అని అంటారు. లేదు అంటే నువ్వు ఏదైనా పాపం చేసావా, సో నువ్వు ఇది తీసుకోవద్దు అని అంటారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు మన పాపంలో నిమిత్తమై మరణించి తిరిగి లేచారు. రైట్. అంటే ఇంతకుముందు సర్మన్లో నేను చెప్పాను, ఒక్క బలి అర్పించి ఆయనే ఇక కూర్చున్నాడంట. అంటే నువ్వు ఒకసారి యేసుని నమ్మితే నీ జీవితంలో పాపం అనేది లేదు. అయితే పాపం నేను చేస్తున్నాను బ్రదర్, నేను ఇంకా పాపంగా నేను జీవిస్తున్నాను, మరి దానికి ఏంటి అంటారా? సోదరి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మనకు నీతి బహుమానంగా ఇవ్వబడింది. ఎప్పుడైతే నువ్వు యేసుని విశ్వసిస్తావో, మరి ఈ విశ్వాసయాత్రలో ముందుకెళ్తావో, నువ్వు పడిపోయిన దేవుడు నిన్ను తిరిగి లేపుతాడు. అలా నువ్వు బలపడుతూ నీ పాపాన్ని జయిస్తావే తప్ప ఇంకా పాపం ఉంది నా జీవితంలో అని నమ్మడం వల్ల ఇంకా పాపాన్నే చేస్తావు. మరి సాతాను మన వేలితో మన కనుగుడ్డినే పొడుస్తున్నాడు. ఏ విశ్వాసం అయితే నువ్వు నీతి కొరకు వాడాలో అదే విశ్వాసాన్ని పాపం కొరకు వాడేలా చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది, మరి పౌలు అంటున్నాడు అయోగ్యంగా తీసుకోవద్దు అంటాడు. అప్పటి కాలంలో మరి సాక్రిమెంట్ అంటే మనకి ఇప్పుడు ఒక చిన్న రొట్టె ముక్క ఇంత ద్రాక్షరసం ఇస్తుంది. అప్పట్లో భోజనం పెట్టేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే అది భోజనం కింద ఎలా అంటే దేవుని యొక్క శరీరం అని లెక్క చేయకుండా అది ఒక అన్నం లాగా తాగే ఒక పానీయం లాగా తినేస్తా ఉన్నారంట. అంటే డిసిప్లిన్ లేదు సంఘంలో. అందుకని పౌలు అంటున్నాడు. మరి అది కింద వచనంలో చూసుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఇది త్రాగవలను. అయితే తాను పరీక్షించుకోవాలంట. సరే, నువ్వు పరీక్షించుకోవాలని అంటున్నాడు పౌలు. అందే బ్రదర్ ఏమంటున్నారంటే అక్కడ పాపం గురించి మనం చూసుకోవాలి అని అంటున్నాడు. మనము ఎట్టివారం, మరి యేసు ప్రభు వారు ఎట్టివారో భూమి మీద మనం అట్టివారం అంట. హల్లెలూయా. మరి నువ్వు అది తెలుసుకోవాలి. ఇంకొక వచనం ఏమిటంటే, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగును. నువ్వేం వివేచించాలి? నీ పాపమా? నువ్వు బలహీనుడువనా? లేక నిన్న రాత్రి నువ్వు చేసుకున్న పాపమా? నిన్న మొన్న ఎవరినో తిట్టిన పాపమా? కాదు, అసలు నువ్వు పాపివే కాదు. ఏమని వివేచించాలంట, నువ్వు తినేది ఇది రొట్టె ముక్క కాదు, నీ కొరకు యేసు ప్రభు వారు మరి నలగొట్టబడ్డ శరీరము అని వివేచించాలంట. ఇది ద్రాక్షరసము కాదు, యేసు నీ కొరకు చిందించిన రక్తము. ఇది కదా నువ్వు వివేచించితే మరి తిని తాగాల్సిందే. అది ఒక రొట్టె ముక్కలాగా ఒకటి ద్రాక్షరసంలో తాగుతుంది, దానివల్ల నీకేం ఉపయోగం ఉండదు. అది పౌలు అనేది. మరి కింద ఒక మాట ఉంటుంది, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మరి సాతాను ఎంత పని చేశాడు చూడండి. ఇందువల అంటే ఇది ఏదైతే ఉందో ఇది తెలియక ఇలా చేస్తున్నందుకు మరి ఏమవుతున్నారంటే దీని ప్రభావం వారి జీవితంలో ఉండక చాలా మంది రోగాల పాలవుతున్నారంట. చాలా మంది మరి మరణించారు, నిద్రిస్తున్నారు అని అంటారు. ఇంకా బలహీనులై ఉన్నారు. మరి నేను ఇది చేయలేకపోతున్నా బ్రదర్ అని అంటున్నారు. సహోదరుడు సహోదరి, వివేచించు. అది శరీరము.
వివేచించు, అది రక్తము. అలా వివేచించి నువ్వు గనక తీసుకున్నట్లయితే మరి దానికి రివర్స్ తీసుకో, నువ్వు బలవంతుడు అయి ఉంటావు. చాలా మంది మనలో బలవంతులై ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మరి మరణం చూడకుండా కూడా ఉండొచ్చు. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మరి మీరు ప్రభు వల్ల తీసుకోవాలని మరి తీసుకుంటూ ప్రతిరోజు మరి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి మీరు నీతి పరిశుద్ధతలోనే కాకుండా ఆయన బలములో, ఆయన కృపలో ఎదిగి మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనేది యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.